తెలంగాణలో కొనసాగుతున్న అప్రకటిత ఎమర్జెన్సీకి సంబంధించి మనకు మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి లివిల్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. లివిల్, ప్రధానంగా ప్రభుత్వం సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయకుండా సమస్యలను ఎత్తి చూపిన వాళ్ళకి సమస్యలను పరిష్కరించండి అని అడిగిన వాళ్ళని బాధితుల మీదనే నిర్బంధాన్ని మోపే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు ప్రభుత్వానికి ఈ దుస్థితి? ఇంతకాలం గడిచిన తర్వాత కూడా ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న తర్వాత కూడా ఎక్కడ కూడా సరిదిద్దుకునే ప్రయత్నాలు కనిపించని పరిస్థితి. పైపెచ్చు రోజు రోజుకు మరింత నిర్బంధాన్ని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదు అనే విధంగా నిర్బంధాన్ని మాత్రమే కొనసాగించే విధంగా 1 by 1 స్టెప్స్ వేస్తూ ముందుకెళ్తుంది. దీని అంతటిని కూడా ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇవాళ ప్రజాపాలన పేరు చెప్పుకొని 16 నెలల కాలం వెళ్ళదీసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ప్రజలకు చేసింది ఏం లేదు. కనుక ప్రజలు చాలా సందర్భాల్లో చాలా ప్లాట్ఫామ్ల వేదికగా చాలా విషయాలను ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలను ఇవాళ అణచివేతే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అందులో భాగంగానే ఎవరైతే ప్రశ్నిస్తారో వారిపైన అక్రమ కేసులు పెట్టడం, జైలుకు పంపించడం వంటి ప్రధానమైన ఎజెండాగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది తప్ప ఇచ్చిన హామీలు అమలు చేయడం కోసం ఏమాత్రం కూడా పనిచేయట్లేదు. ఆ దిశగా సమీక్షలు కూడా చేయడం లేదనేది మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే 6 గ్యారంటీలు 13 అంశాలు 420 హామీలతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. వచ్చిన తర్వాత ఈ 6 గ్యారంటీల మాట దేవుడెరుగు ఉన్న ఏ ఒక్కటి కూడా ఇవాళ పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు. అంతేకాకుండా ఉన్న గత 10 సంవత్సరాల్లో ఇచ్చిన పథకాలు కూడా అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. కనుకనే ఇవాళ పెద్ద ఎత్తున సోషల్ మీడియా కావచ్చు, డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు, ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రశ్నిస్తే గొంతుకలను ఇవాళ అణిచివేయాలని చెప్పేసి కుట్రలు పన్నుతుంది. అందులో భాగంగానే ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టు పెడతారో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఈ పని చేయట్లేదు, చెయ్యాలని చెప్పి డిమాండ్ చేస్తూ పెడతారో వారిపైన కేసులు పెట్టడమే లక్ష్యంగా ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుంది. అందుకోసమే ఇవాళ సమీక్షలు చేస్తున్నారే తప్ప రాష్ట్రంలో శాంతి భద్రత విషయంలో జరుగుతున్న దారుణాల విషయంలో కావచ్చు, అత్యాచారాల దారుణాల విషయంలో కావచ్చు సమీక్షలు కరువైపోయినాయి అని చెప్పుకోవచ్చు. కేవలం ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం కోసం మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది అనే దానికి నిదర్శనం ఇవాళ ఉన్న రాష్ట్రంలో పెట్టిన కేసుల నిదర్శనంగా తీసుకోవచ్చు. అంతకు మించి ఇంకొకటి కాదని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా అనేక రకాలుగా వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఒక్కో సోషల్ మీడియా కార్యకర్త పైన కావచ్చు, సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన కావచ్చు 10ల సంఖ్యలో కేసులు పెట్టి జైల్లోకి పంపించిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. అది కూడా ఇటు పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్లు నమోదైతే లేవని చెప్పేసి గతంలో కూడా అనేక సందర్భాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ కూడా పదే ఉద్ఘాటించారు. ఇప్పుడు అదే జరుగుతుంది. గాంధీ భవన్ వేదికగా వచ్చే ఎఫ్ఐఆర్లనే ఇవాళ కేసులు పెట్టి సోషలిస్టుల పైన, ఏదైతే సోషల్ మీడియా యాక్టివ్గా ఉండే పర్సన్స్ పైన జైల్లో కేసులు పెట్టి వారు ఇచ్చిన సెక్షన్ల ప్రకారం కేసులు పెట్టి జైళ్లకు పంపించిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పెద్దలకే దక్కుతుందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇవాళ తరచుగా అనేక సందర్భాల్లో ఏదైతే మొన్నటికి మొన్న లగచెర్ల ఇష్యూ కావచ్చు, లగచెర్ల విషయంలో అసలు కేటీఆర్కి ఎలాంటి సంబంధం లేదు. కేటీఆర్ సంబంధం లేకున్నా, పట్నం నరేందర్ సంబంధం లేకున్నా పట్నం నరేందర్ రెడ్డిని 36 రోజుల పాటు జైల్లో బంధించి దానికి పర్యాసంగా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ కూడా ఉన్నాడు, కేటీఆర్ చెప్తేనే నరేందర్ రెడ్డి చేసిండని చెప్పేసి ఒక ఊహాజనిత వార్తను వండిపోసి దానికి అనుగుణంగా కేటీఆర్ పైన కూడా కేసులు పెట్టిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. అందులో భాగంగా కొనతం దిలీప్ ప్రశ్నించిన గొంతుకు అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో కూడా ప్రభుత్వానికి ఎక్కడికక్కడ ప్రశ్నించినందుకు కొనతం దిలీప్ను కూడా కేసుల పాలు చేసి అనేక మార్లు కేసులు పెట్టి కూడా పోలీసులు చివాట్లు కోర్టు నుంచి ఏదైతే కోర్టు మొట్టికాయలు తిన్న పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి దక్కింది. కానీ ఏదేమైనప్పటికీ కోర్టు మొట్టికాయలు వేసినా ఎవరు ఏమన్నా మాకేం సంబంధం, మేము కేసులు పెట్టాలనే ఒకే ఒక్క నినాదంతో ముందుకు పోతున్నారే తప్ప ఇంకోటి లేదు. క్రిషాంక్ పైన కూడా ఇవాళ హెచ్సియు భూములకు సంబంధించి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఒక ఆందోళన కొనసాగుతుంది. అందులో పక్షుల ఆర్తనాదాలు, జింకల రాగాలు అన్నీ ఇవాళ పెద్ద ఎత్తున పర్యావరణవేత్తలు అనేక మంది ఏదైతే బర్డ్ వాచర్స్ వారంతా కూడా పోస్టులు పెడితే వాళ్ళపైన కూడా కేసులు పెట్టి వల్ల అదొక ఏఐ సృష్టి అని చెప్పేసి నమ్మబలికే విషయాలని వల్ల ప్రభుత్వం మళ్ళొక్కసారి కూడా అపస్పాలవుతుంది. ప్రశ్నించే గొంతుకులు హెచ్సియును హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములని వాళ్ళు అక్రమంగా వేలం వేయొద్దన్నందుకు వాళ్ళ మళ్ళొక్కసారి కూడా ఇటు కొనతం దిలీప్ పైన కావచ్చు, ఇటు క్రిషాంక్
క్రిషాంక్ పైన కూడా కేసులు పెట్టి వేధించిన పరిస్థితి వల్ల మనం తాజాగా చూసుకోవచ్చు. అయితే నెంబర్ ఆఫ్ కేసెస్ అన్ని కూడా అక్రమ కేసులే, అక్రమంగానే కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి. అంటే ప్రభుత్వం నుంచి ఇంత స్థాయిలో ఈ పరిపాలనలో ఇన్ని అక్రమ కేసులు నమోదవుతుంటే ఆ పరిస్థితి ఎట్లా ఉంటుందని అనుకోవాలి. శాంతి భద్రతలకు సంబంధించి కావచ్చు, ప్రజలకు ఏ విధంగా వ్యవస్థ మీద నమ్మకం ఉంటుంది, ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుంది. అండ్ నేరస్తులు కూడా ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్న పరిస్థితి. న్యాయం చేయండి అని అడిగిన వాళ్ళ మీద కేసులు పెడతా ఉంటే మరి అన్యాయం చేసే వాళ్ళు ఏ విధంగా రెచ్చిపోతారు? ఇవాళ శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. వాళ్ళ రాష్ట్రంలో అనేక హత్యలు మధ్యాహ్నమే జరిగినా కూడా పట్టించుకున్న పాపాన ఈ ప్రభుత్వం పోతలేదు. అత్యాచారాలు ఘటనలు కూడా తరచుగా జరుగుతున్నాయి. ఇవాళ మొన్న ఏదైతే మెట్రో ఎంఎంటీఎస్ ట్రైన్లో జరిగిన అత్యాచారం ఉదంతా మరొకముండి వల్ల మరొకసారి మేడ్చల్ జిల్లాలో కూడా ఇవాళ ఉదయం అత్యాచార యత్నం జరిగింది. ఈ ఘటనలో కనీసం కూడా పట్టించుకోవట్లేదు, ఆ దిశగా సమీక్షలు కూడా చేయట్లేదు. కానీ ఇవాళ ప్రశ్నిస్తే ఖచ్చితంగా పాపమన్న చందంగా ఇవాళ ప్రభుత్వం వివరిస్తుంది. ఇందిరమ్మ రాజ్యం అని గొప్పగా చెప్పే ఈ ప్రభుత్వం నిజంగానే ఇందిరమ్మ రాజ్యం నాటి ఎమర్జెన్సీని తలపించేలా పాలన కొనసాగిస్తుంది. వల్ల ఒక్కో బీఆర్ఎస్ కార్యకర్తలపైన, ఒక్కో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులపైన పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయంటే దానికి నిరసన ఈ కాంగ్రెస్ ఎమర్జెన్సీ పాలనగానే మనం చెప్పుకోవచ్చు. ప్రశ్నించే గొంతుకులను అణిచివేసే కుట్రలో భాగంగానే చెప్పుకోవచ్చు. చాలామంది విద్యార్థి నాయకులపైన కూడా ఇలా గెల్లు శ్రీనివాస్ కావచ్చు, తుంగ బాల్ కావచ్చు, ఎర్రోల శ్రీన్ వంటి వాళ్ళపైన కూడా కేసులు పెట్టి అర్ధరాత్రి తీసుకుపోయి జైల్లో ఉంచి ఉదయం కోర్టు మొట్టికాయలేస్తే మళ్ళీ వదిలిపెట్టిన దాఖలాలు కూడా చూడవచ్చు. ఎర్రోల శ్రీన్ విషయంలో అదే జరిగింది, కౌశిక్ రెడ్డి విషయంలో అదే జరిగింది, గెల్లు శ్రీన్ విషయంలో అదే జరిగింది, కొంతం దిలీప్ విషయంలో కూడా అదే జరిగిన విషయం మనం ఇవాళ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈ విధంగా ఏదైతే ఇచ్చిన హామీలు అమలు చేయండి, ప్రజలకు ఇచ్చిన హామీలు, మేము తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఉద్భవించిన పార్టీ, తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షల కోసం పనిచేసే మా బీఆర్ఎస్ పార్టీ కనుక మేము ప్రజల పక్షాన పోరాడతాం. 10 సంవత్సరాలు అభివృద్ధి పథంలో నడిపించిన మాకు ప్రజలకు ఏం కావాలో తెలుసు కాబట్టి అడుగుతాం, అడిగితే నేరమా అన్నట్టు కూడా నేరమా అడిగినా కానీ ఇవాళ పాపమన్న చందంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తుంది. బీఆర్ఎస్ నాయకులపైన ఒక్కొక్కరిపైన పదుల సంఖ్యలో కేసులు పెట్టి వాళ్ళ ఇబ్బందులకు గురి చేసే ఈ ప్రభుత్వ ధోరణి ఖచ్చితంగా ఎన్నటికైనా నశిస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే అయినప్పటికీ కూడా వాళ్ళ మొన్న సుప్రీంకోర్టు కూడా అయితే రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను కూడా మనం సీరియస్గా తీసుకోవచ్చు. కోర్టు ధిక్కరణ కింద మేము చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి స్వయంగా సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పినా ఇవాళ ఈ ప్రభుత్వంలో తీరు మారలేదంటే ఏ విధంగా వివరిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. ఇచ్చిన హామీలు అమలు చేయలేని తనంలోనే, ఇచ్చిన హామీలు అమలు కాకనే ప్రజల నుంచి వ్యతిరేకత పెరిగిన క్రమంలోనే ఈ విధంగా అణిచివేతే ధోరణి తప్ప ఇంకోటి కాదనేది కూడా మనం ప్రధానంగా చర్చించుకోవచ్చు. అయితే మరోవైపు ప్రభుత్వం భయపడుతోందని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? ఎవరు ప్రశ్నించినా వాళ్ళ మీద కేసులు పెడుతున్న నేపథ్యంలో ఈ ప్రశ్నలకు ప్రభుత్వం భయపడుతుందా? సమాధానాలు తమ దగ్గర లేవు కాబట్టి, ఎందుకంటే ఇచ్చిన హామీల మేరకు ఏవి కూడా అమలు చేయని పరిస్థితి, ఇక చేయబోము అనే విధంగా కూడా వ్యవహరిస్తుంది. కాబట్టి ఎవరు కూడా ప్రశ్నించకూడదు అనే ధోరణితోనే, ఒక విపరీతమైన భయంతోనే ప్రతి చిన్న మాటకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కేసులు పెడతా ముందుకెళ్తుందని భావించాల్సిన అవసరం ఉందా? తప్పకుండా ఇవాళ ప్రశ్నించే గొంతుకలను అణిచివేసే కుట్ర అని మనం ప్రధానంగా చర్చించుకోవాలి. ఇవాళ ఎవరైతే బహిరంగంగా అంటే మీడియా త్రూ కావచ్చు, ఇటు సోషల్ మీడియా త్రూ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇంకో రకంగా లాస్ట్కు ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఎవరు పెట్టారు అని చెప్పేసి వారిపైన కూడా ఇవాళ వారు నిఘా ద్వారా ఇంటెలిజెన్స్ నిఘా కావచ్చు, వారికి సంబంధించిన ప్రభుత్వ యంత్రాంగం ద్వారా వారిపైన నిఘా పెట్టి వారిని కేసులు ఏ రకంగా కేసు పెట్టాలి, ఏ కేసు పెడితే బలంగా ఉంటుంది, ఏ కేసు అయితే ఎక్కువ రోజులు నిలుస్తుంది అనే కోణంలోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్లో చర్చించి ఆ సంబంధిత పోలీస్ స్టేషన్కు దానికి పంపించి కేసు పెట్టండి అని చెప్పిన దాఖలాలు కూడా ఇవాళ చూడొచ్చు అనేది గతంలో అనేక సందర్భాల్లో కూడా బీఆర్ఎస్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా చెప్పారు. ఖచ్చితంగా ఆ దిశగానే కేసులు పెడుతున్నారనేది కూడా మనం ప్రధానంగా చర్చించుకోవచ్చు. అంటే ఆ గ్రామ స్థాయిలో ఇవాళ కాళేశ్వరానికి సంబంధించి నీళ్ళు వస్తలేవని చెప్పేసి ఎవరైతే అడిగిన పాపానికి చాలామంది సోషల్ మీడియా యాక్టివిస్ట్ అంటే బీఆర్ఎస్ పార్టీ చెందిన వాళ్ళు కావచ్చు, నార్మల్ సాధారణ ప్రజలు కూడా అడిగితే వారిపైన ఆ సంబంధిత నియోజకవర్గాల్లో కావచ్చు, ఆ మండలాల్లో ఆ పోలీస్ స్టేషన్లకు కేసు వివరాలు వీళ్ళే పంపి ఇది ఫలానా దగ్గర మాట్లాడింది, ఇది కేసు పెట్టండి అని చెప్పేసి చెప్పిన దాఖలాలు కూడా మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే పావని గౌడ్ మొన్న కాళేశ్వరం నీళ్ళకు సంబంధించి ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు నిండుగా మాకు నిండుకుండల్లా మా చెరువులు ఉండే, నిండుగా కాలువలు ప్రవహించే, ఇవాళ ఎక్కడ పోయినా ఈ నీళ్ళు అని చెప్పేసి అడిగినందుకు వేములవాడలో కేసు పెట్టి ఆ వేధించిన ఘటన కూడా చూసుకోవచ్చు. వాళ్ళ గౌతమ్ కావచ్చు, కొంత దిలీప్, అశోక్ రెడ్డి వంటి చాలామంది పైన కూడా కేసులు
కేసులు పెట్టారు. అంతేకాకుండా వాళ్ళ మహిళా జర్నలిస్టులను చూడకుండా కూడా కొండారెడ్డిపల్లికి వెళ్ళి రుణమాఫీ విషయంలో అడిగితే వారిపైన కూడా సరిత పైన కావచ్చు విజయారెడ్డి పైన కూడా కేసులు పెట్టి వేధించిన పరిస్థితి ప్రభుత్వం ఉంది. అంటే వారికి అణిచివేత ధోరణిలో భాగంగానే ఈ కుట్రలు కుతంత్రాలని మరొకటి కాదు, కేసులు పెడితే ఎరుకకు తగ్గుతారేమని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఒక అయితే లెవెల్ మరో కీలకమైన విషయం ఏంటంటే ప్రజల వాట్సాప్ గ్రూప్స్ లోకి పోలీసులు వెళ్ళాలి, ఎక్కడ ఏం జరుగుతుంది తెలుసుకోవాలి, ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా వాళ్ళు అక్కడి నుంచి గ్రామ స్థాయి నుంచి అణిచివేయాలి, వాళ్ళ మీద ఉక్కుపాదం మోపాలనే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయబోయింది. కానీ ఆ ప్రయత్నం బెడిసి కొట్టినట్టుగా సమాచారం అందుతుంది. అంటే ఇటువంటి చర్యలను ఎంత ప్రమాదకరంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ప్రజాస్వామ్యానికి? వాళ్ళ ఏదైతే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వ్యవస్థనే ఒక అస్త్రంగా వాడుకుంది, దాన్ని అనుగుణంగానే ముందుకు పోతుంది. ఒక దగ్గర చిన్నగా 4-5 జమ కూడితే కూడా ఇక్కడ ఏమో జరుగుతుందని చెప్పేసి అక్కడ ఒక ఎస్బీ ఆఫీసరు లేదంటే ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ లేదంటే ఇంకా ఇతర పోలీసు అధికారులు వచ్చి అక్కడ ఆరా తీస్తున్నారు. ఏమైంది, ఎందుకోసం వచ్చారు అనేది ఆరా తీయడంలో వాళ్ళ ప్రత్యేకంగా నిఘా పెట్టి ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. కానీ అది కూడా విఫలయత్నమని మనం చెప్పక తప్పదు. అనేక సందర్భాల్లో కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ రాష్ట్రంలో ఫెయిల్ దాఖలాలు కూడా చూడొచ్చు. కానీ వాళ్ళ ప్రధానంగా గ్రామాల్లో ఆ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల కోసం కావచ్చు, ఆ గ్రామానికి సంబంధించిన సమస్యల కోసం కావచ్చు, ఆ గ్రామానికి సంబంధించిన అనేక విషయాల సమాచారం కోసం గ్రామాల్లో వాట్సాప్ గ్రూపులు పెట్టుకుంటే ఆ వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఏదైతే గ్రామ పోలీస్ అధికారాన్ని మధ్య అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో నియమించినప్పుడు ఉన్న పోలీస్ అధికారులు అందులో వాట్సాప్ గ్రూపుల్లో మనం యాడ్ చేయండి, మీరు యాడ్ చేస్తే మీరు ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను మేము నేరుగా పోలీస్ వ్యవస్థకు చేరవేయచ్చు, పోలీస్ వ్యవస్థ నుంచి నేరుగా అధికారులకు చేరవేస్తే వీళ్ళపైన అంటే ఎవరైతే పార్టీకి ప్రభుత్వానికి వ్యతిరేకంగానో ఆ పార్టీకి వ్యతిరేకంగానో పోస్టులు చేస్తే వారిపైన స్వయంగా పోలీస్ వ్యవస్థనే చర్యలు తీసుకునే విధంగా అందులో చొరబడేందుకు పోలీస్ శాఖ విఫల యత్నం చేస్తుంది. ఆ విఫల యత్నం ఇప్పటికే బెడిసికొట్టిందని చెప్పుకోవచ్చు. ఇవాళ ఆ మాజీ ఎమ్మెల్యే కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కూడా ఇవాళ ఏదైతే విద్యాసాగర్ రావు కూడా దానిపైన కామెంట్ చేశారు, డీజీపీకి కూడా ట్యాగ్ చేసి చెప్పారు. ఖచ్చితంగా ఏదైతే విలేజ్ డెవలప్మెంట్ గ్రూప్స్ అని ఏవైతున్నాయో వాట్సాప్ గ్రూపుల్లో పోలీస్ వ్యవస్థ అని ఒక అక్కడే కాదు ఎక్కడైనా మీడియా సంస్థలకు సంబంధించిన గ్రూపుల్లో కూడా 4 మీడియా ఫ్రెండ్స్ పెట్టుకుంటే అందులో కూడా మా నెంబర్ యాడ్ చేయండి అని చెప్పేసి ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి బతిమలాడిన పరిస్థితి కూడా ఉన్నదంటే వారిపైన ఎంత మేరకు ఒత్తిడి ఉంది అనేది కూడా మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ప్రతి కదలికను కూడా ఈ పోలీస్ వ్యవస్థను వాడుకొని అక్రమార్జనకు కుట్రలకు తెరలేపుతున్నది కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా చేయాల్సిన ఈ ప్రభుత్వం కాదు పాలకులు చేయాల్సిన ప్రభుత్వం మీద మరొకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మేధావి వర్గం అంతా చెప్తుంది. వాళ్ళ ఏదైతే కుట్రలతోటి కుతంత్రాలతోటి కేసులతోటి పాలన కొనసాగిస్తా అంటే ఎక్కువ రోజులు చేయలేరని చెప్పేసి కూడి వాళ్ళ ఎక్కడైతే అణిచివేయబడ్డారో అక్కడే మరింత ఉధృతంగా ఉద్యమం చేస్తారనేది కూడా మర్చిపోవద్దని చెప్పేసి కూడా వాళ్ళ ప్రజలంతా చర్చించుకుంటున్నారు. స్వేచ్ఛ.